సూటిగా సుత్తి లేకుండా 2 నిమిషాలలో మూవీ రివ్యూ చూసేద్దాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరు లోక. అదే అండి, కొత్త లోక అని తెలుగులో అయితే డబ్ చేసిండ్రు. ఇది యాక్చువల్గా అయితే మలయాళం సినిమా. మనకు తెలిసిందే కదా, మలయాళం సినిమాలంటే చాలా కొత్తగా తీస్తారు అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి వాళ్ళ సినిమాలన్నీ. అయితే ఇది పార్ట్ 1 మాత్రమే. సినిమా గురించి మాట్లాడే ముందు కథ ఎలా ఉంది ఏంది అనేది పక్కన పెడితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కళ్యాణి ప్రియదర్శిని గురించి. ఆమె యాక్టింగ్ మాత్రం ఇరగా తీసింది. అసలు ఇంత బాగా యాక్టింగ్ చేయగలదా అని అనిపించేలాగా యాక్టింగ్ చేసింది. సినిమా ఫస్ట్ హాఫ్లో ఇన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మనల్ని ఒక కొత్త లోకానికి తీసుకెళ్తారు. ఆ కొత్త లోకం ఎంత మాయ ప్రపంచంలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ ముందు ఒక సూపర్ ట్విస్ట్ అవుతుంటుంది. అండ్ ఇంటర్వెల్ వరకు మనకు కొంచెం కొత్తగా అర్థం చేసుకోనికి టైం పడుతుంది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు ఎక్కడా బోర్ కొట్టదు. సినిమాలో అన్నిటికన్నా నాకు నచ్చింది ఆ టైంకి తగ్గట్టు తగిన బీజిఎం. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు ప్రతి దగ్గర గూస్ బంప్సే. నిజంగా ఈ సినిమాకి క్రెడిట్ ఏదన్నా ఇవ్వాలంటే ఫస్ట్ హీరోయిన్కి, తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్కే ఇవ్వాలి. సినిమాని ఒక పద్ధతిగా నీట్గా తీసుకుపోతున్నట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. అండ్ అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే లాస్ట్ కొన్ని క్యామియో ఇంట్రొడక్షన్స్ వస్తాయి. ఆ హీరోలు మనకు తెలిసిన వాళ్ళే, నేనైతే రివీల్ చేయను. సినిమాలో ఆ హీరోల ఎంట్రీ అప్పుడు చాలా బాగా హైప్ ఉంటుంది. ఆ బీజిఎం, ఆ ఇంట్రొడక్షన్, ఎంట్రీ సీన్స్ చాలా బాగా రాసుకున్నాడు డైరెక్టరు. ఈ సినిమాని నిజంగా థియేటర్లో చూస్తేనే ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఆ బీజిఎం, ఆ స్టోరీ అన్నీ కొత్తగా మంచిగా ఉంటాయి. మన డబ్బులు అస్సలు బొక్క కాదు అని అనిపించింది నాకైతే. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.